ఒకవైపు ఎన్న పాత్రుడు గారు కానీ లేదంటే రఘురామకృష్ణరాజు గారు కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి తగిన ప్రాధాన్యత కల్పిస్తాం, మీకు తగినంత సమయం కేటాయిస్తాం, మీరు అసెంబ్లీకి రండి అని చెప్పి అందరూ పిలుస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీ ఎగ్గొడుతున్నారు. నేను రాను అసెంబ్లీకి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తాను అని చెప్పి ఆయన మొండి పట్టుదలతో కూర్చున్నాడు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? పోయినసారి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 23 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారే నేను ఒక 5 మందిని లాగాను అనుకో, మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. అటువంటి టైంలో నీకు ఇప్పుడు 11 సీట్లు వస్తే నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? అయినా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు మీ ప్రతిపక్ష హోదా లేకపోయినా మీకు తగు సమయం ఇస్తాం, మీకు ప్రజా సమస్యలు జనం మీకు ఎందుకు గెలిపించారు? ప్రజా సమస్యలను గవర్నమెంట్ మీద ఏమన్నా వ్యతిరేకత ఉన్నా, మంచి చెడులు ఉన్నా మీరు వచ్చి అసెంబ్లీలో తెలియపరచమనే కదా మీకు అక్కడ జనం ఓటేసి గెలిపించింది. ఆ జనం ఓటేసి గెలిపించిన దానికి కూడా మీరు విలువ లేకుండా మేము అసెంబ్లీకి రాము, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము, ఒక చిన్న పిల్లోళ్ళలాగా మాట్లాడతాం. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా ఆయనకి అది అసలు ఏం అర్థం కావట్లేదు. అది క్లియర్గా చెప్పి అయినా ఇప్పుడు మరలా మీరు ఇన్ని సమయం 2.5 ఏళ్ళు అయింది దగ్గర అసెంబ్లీ ఏర్పాటై, ఇప్పుడు దాకా మీరు రాలేదు. రండి, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ఏడో రోడ్ల మీద కూర్చొని ఇళ్ళ దగ్గర కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాం కాదు, ప్రజా సమస్యల మీద పోరాడే దమ్ముంటే అసెంబ్లీలో వచ్చి నిన్న నారా లోకేష్ గారు చెప్పారు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడగా దమ్ముంటే రా అసెంబ్లీ, నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగు, నేను సభాముఖంగా జవాబిస్తానని చెప్పారు. వాళ్ళు ఏంది మొండిగా రాకుండా 11 మందిలో 10 మంది గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నప్పుడు మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడాలి కదా. అవి ఏమీ లేకుండా గవర్నమెంట్ మీకు అవకాశం ఇచ్చిన తగు సమయం ఇస్తాము, మీరు చర్చించండి, మీరు చర్చించినా మేము జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నామన్నా అది వాళ్ళ బుద్ధి లేని వదిలేస్తున్నాం. అంటే ఈ ప్రజా సమస్యల మీద పోరాటకుండా అసెంబ్లీకి రాకుండా బయట మాత్రం రోడ్ల మీద ధర్నాలు చేస్తాం, ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాం, బయట ప్రెస్ మీట్లు పెడతాం అని చెప్పి వీళ్ళు మాట్లాడటం, మేము బయట మాట్లాడింది మీరు అసెంబ్లీలో చర్చించండి అని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నాయకుడు అనేవాడు ఇటువంటి పని ఎవడు చేయడు. నాయకుడు అనేవాడు నీకు ఓట్లేసి గెలిపించిన జనానికి వారి సమస్యల కోసం నువ్వు పోరాడి అసెంబ్లీలో వచ్చి గవర్నమెంట్ మీద వ్యతిరేకత నువ్వు ఏమైనా తప్పు గవర్నమెంట్ చేస్తుందని ఖండియాలి. నువ్వు చెప్పకుండా రోడ్డు మీద మీటింగ్లు పెడుతున్నావు అంటే అసలు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటే కనుక ఆయన పదే ఆయన గురించి వాళ్ళ నాయకులు మాట్లాడితే కనుక మాట తప్పడు, మడం తిప్పడు, పులివెందుల పులిబిడ్డ, సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు అంటూ అయితే కనుక మాట్లాడుతూ ఉంటారు కదా. మరి అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వెనకడుగు ఎందుకు వేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏర్పడంగానే ఇక్కడ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేద్దామని చెప్పిన దానికి సభలో సభాముఖంగా అందరి సమక్షంలో నువ్వు చెప్పి మళ్ళీ కాదు 3 రాజధానులు మళ్ళీ ఇప్పుడు మావిగను గంటకు ఒక మాట మాట్లాడుతున్నా, నువ్వు మాట తిప్పను మడమ తిప్పం కాదు. నీ అంత అబద్ధం మాట్లాడేవాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడూ లేడు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు అమరావతి గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఈ వైసీపీ నాయకులు, అందులో పేర్నాని గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే కనుక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటలు ఏదైతే కనుక ఎమ్మెల్యేలకి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాయో అవి అసాంఘిక కార్యక్రమాలకు తప్పితే దేనికి పనికిరావు అంటూ ఒక వాటిని ఆ మాట ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అలాంటి వ్యాఖ్యలు చేయటం ఎలా చూడాలంటారు? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటలు అంటే అసాంఘిక కార్యక్రమాలే జరుగుతాయి అన్నట్టు ఆయన మాట్లాడటం, అమరావతిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నట్టు ఆయన చెప్పటం ఎలా చూడాలంటారు? అసలు పేర్ని నానికి అనేది నైతిక అర్హత, మాట్లాడే అర్హత లేదు. ఆ ప్రెస్ మీట్లు పెట్టుకుని అడ్డదిడ్డంగా మాట్లాడతాం. అసలు అసెంబ్లీలో వచ్చే ఎమ్మెల్యేల కోసం ఎమ్మెల్సీ కోటర్ను ఏర్పాటు చేసేది ఎవరికి? ప్రజలు గెలిపించిన నాయకులు, వాళ్ళు ప్రజల నాడిని కనుక్కొని ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడే నాయకుల కోసం ఏర్పాటు అటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ మీద నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒకసారి మంత్రిగా చేసావు, ఎమ్మెల్యేగా చేసావు, నువ్వు ఇటువంటి పనులే చేసావా? మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ టైమే చేశారా? అసలు మీరు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఎలా ఉందంటే పూర్తిగా ఎమ్మెల్యేలకి గురించి దురుద్దేశంగా మాట్లాడినట్టు. అసలు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నువ్వు క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఇటువంటి తప్పుడు పనులే చేసావా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇందులో మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా. అసలుకి అందుకు వైసీపీలో కానీ ఇటు టీడీపీలో కానీ జనసేన కానీ లేదంటే బీజేపీలో కానీ ఉన్న మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి గతంలోనే చూసాం జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసులందరూ బట్టలు ఉప్పదీస్తానని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఈయన వచ్చే తలకేమో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లో
ఏకంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అంటే వాళ్ళల్లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ని ఉద్దేశించి కూడా చేసినట్టే కదా. ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోయిందంటారా వీళ్ళకి? అసలు మహిళల్ని గౌరవించాలన్న ఆ పార్టీలోనే ఉద్దేశం లేదు. ఒక ప్రజలు గెలిపించిన మహిళా ప్రతినిధులు వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లో ఉంటారు. ఎవరు ఎమ్మెల్యేలు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ. నువ్వు ఇలా మాట్లాడినప్పుడు అందరినీ మాట్లాడినట్టు. అసలు నీకు మహిళలందరూ నీకు ఒకసారి గెరావ్ చేయాలని మేము పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇంత జరుగుతున్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన అభివృద్ధి కానీ అంటే మరి అమరావతి అభివృద్ధి కానీ ఇవన్నీ జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ ఎందుకని అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ తెస్తేనే మాదే ఘనత అంటున్నారు, గూగుల్ డేటా సెంటర్ మాదే ఘనత అంటున్నారు. ఈ ప్రభుత్వానికి అవన్నీ ఏం సంబంధం లేదు, నేనే తెచ్చానంటున్న వ్యక్తి మాత్రం ఈ అసెంబ్లీకి వచ్చి అవన్నీ ఎందుకని చెప్పుకోలేకపోతున్నారు అనుకోవాలంటారు. అసలు ఇతను ఏమి చేయడు, చేసే వాళ్ళని చేయనీయడు, తప్పుడు మాటలు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు గూగుల్ డేటా ఎవరు తీసుకొచ్చారు? కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇంత కష్టపడి అతను స్టేట్ సెంట్రల్ కలయికతో పెట్టి ఓపెన్ చేశారు. దాని మీద ఏం చేశాడు? నానా రకాలుగా ఎర్ర బస్సు కూడా ఆడికి వెళ్ళదని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాన్ని ఉద్రేకపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, మన అమరావతిలో ఎలా ఎదుగుదల జరుగుతుంది? గూగుల్ డేటా తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్న కాక మొన్న విజయవాడ నుంచి వచ్చే ఎమ్మెల్యేల మొత్తానికి స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి 15 నిమిషాల్లో విజయవాడ నుంచి అమరావతి రాజధానికి వచ్చేటట్టు ఏర్పాటు చేసి హైటెక్ రోడ్లు వేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెన్ చేశారు. సిఆర్డి ఆఫీస్ ఓపెన్. ఒకసారి నీ కళ్ళుంటే వచ్చి నువ్వు చూడు. నువ్వు వచ్చినప్పుడు పరదాలు చాటును వచ్చావు కాబట్టి ఇప్పుడు కూడా అలానే ఉందనుకుంటున్నావు. నువ్వు గనక వచ్చి ఆ పరదాలు చాటును కాకుండా వచ్చి చూసి నువ్వు మాట్లాడు. సరే ఫైనల్గా ఒప్పుకొచ్చునండి, ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడం, మరి సిద్దిరి అప్పలరాజు విషయంలో కానివ్వండి లేదంటే కనుక ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష విషయంలో కానీ బాధింపబడిన బాధితులను వదిలేసి ఎవరైతే బాధించారో ఆ నిందితులు జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడం ఎలా చూడాలంటారు? అసలు ఒక సరైన నాయకుడు అయితే ఎవరైతే బాధించబడ్డ వాళ్ళు ఉన్నారో ముందు వాళ్ళకి వెళ్ళి పరామర్శించాలి. అది నైతిక విలువలు గల నాయకుడికి తెలిసింది. ఇతని ధోరణి అంత ఎటువంటిదంటే రాయలసీమలో ఫ్యాక్షనిజానికి అలవాటు పడ్డ వ్యక్తి కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తున్నాడే తప్ప బాధితులకు పరామర్శించడం లేదు. అసలు ఇది సరైన నాయకుడు లక్షణమే కాదు. థ్యాంక్ యూ.